ఒక హోం మంత్రి, దేశానికి ఒక సహాయ హోం మంత్రి చిల్లర రౌడీలను పెట్టుకొని కరీంనగర్లో ఒక గవర్నమెంట్ ఆఫీస్, అది ఒక ఎమ్మెల్యే గారి స్వంత ఇల్లు కాదది, అది గవర్నమెంట్ క్యాంప్ ఆఫీసు. లోపల ప్రెస్ మీట్ జరుగుతుంటే బయట నుంచి కొందరు చిల్లర వెధవలు వచ్చి ఆ ఆఫీస్ని పగలగొట్టడమే కాకుండా అక్కడున్న ఎమ్మెల్యే గారి కారుని ధ్వంసం చేసి మొత్తం ఆఫీస్ని ధ్వంసం చేసి ప్రజల ఆస్తుని ఇవాళ తగలబెట్టినారు. ఎవరు చేసినారు? పోనీ ఓ చిల్లర రౌడీలు రోడ్డు మీద తిరిగే వెధవలు అనుకుంటే అది కాదు. చేసింది ఎవరు? చదువు సంధ్య లేని ఒక కేంద్ర మంత్రి. ఇప్పటి వరకు కౌశిక్ గారు ఏమడిగినారు? ఇవాళ ప్రెస్ మీట్లో కూడా కౌశిక్ గారు అడిగింది ఒకటే విషయం, బండి సంజయ్ గారు రండి, విద్య మీద మాట్లాడదాము, ఆరోగ్యం మీద మాట్లాడదాము, మహిళా సంక్షేమం గురించి మాట్లాడదాము, వ్యవసాయం గురించి మాట్లాడదాము, రైతుల వరి కొనుగోలు జరుగుతలేదు దాని గురించి మాట్లాడదామంటే మాట్లాడడానికి చేతగాక, మాట్లాడే తెలివి లేక ఇవాళ ఆ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి. ఎంత ప్లాన్డ్ దాడి అంటే లోపల ప్రెస్ మీట్ జరుగుతూనే ఉంది, ప్రెస్ మీట్ అయిపోలే, ఇంకా లోపల ప్రెస్ మీట్ జరుగుతూనే ఉంటే ఈ కుసంస్కారులు అందరూ వచ్చి, సంస్కార హీనులు వచ్చి అక్కడ ప్రభుత్వ అధికార ఎమ్మెల్యే ప్రభుత్వ అధికార ఆఫీస్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని మొత్తం ధ్వంసం చేసినారు. ఇదా బీజేపీ ప్రభుత్వం నడిపిస్తూ ఉన్న దేశం? ఇట్లా ఉంటుందా?